గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇక్కడ ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా తెలుసుకునే ముందు ఇక్కడ ముఖ్యంగా మనం నిన్న అసెంబ్లీ ఫలితాలు చూసినట్టుగా చూసుకోవచ్చు. ఢిల్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు. ఇక 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గవర్నమెంట్ ఇక్కడ ఓటమి పాలనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయినట్టుగా చూసుకోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ అతనిపై పరవేష్ వర్మ విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు. అతనే ఢిల్లీ సీఎం బీజేపీ పార్టీ తరఫున అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనం వార్తలు వినొచ్చు. ఇక్కడ ఉంటున్నామన్నట్టుగా చూడవచ్చు. చీపూర్నే ఊడ్చేసింది. ఢిల్లీలో ఆఫ్ను మట్టి కరిపించిన బీజేపీ 26 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికార పీఠంపైకి 8 సీట్ల నుంచి ఏకంగా 48 సీట్లలో గెలుపు. 22 సీట్లకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సైతం ఓటమి. 0తో హ్యాట్రిక్ సాధించిన కాంగ్రెస్ కమలాన్ని గెలిపించిన పీఆర్సీ ఐటీ జాట్లు. కమల వికాసంలో కాంగ్రెస్ కీలక పాత్ర. ఆ పార్టీ చీల్చిన ఓట్లతో 14 సీట్లలో విజయం. ముఖ్యమంత్రిగా పరవేష్ వర్మ రేసులో బిదూరి, మనోజ్, స్మృతి ఇరానీ. ఫలించిన మోడీ షా వ్యూహాలు, ఆఫ్ను ముంచిన మద్యం స్కామ్, ఇండియా కూటమి భవిష్యత్తు ఏమిటి? విధంగా ఢిల్లీలో ఆఫ్ను మట్టి కరిపించిన బీజేపీ విధంగా 70 స్థానాలకు గాను ఈ విధంగా 48 సీట్లలో బీజేపీ విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకే పరిమితమైనట్టుగా చూడవచ్చు. కాంగ్రెస్ 0కు ఇది 3వసారి అసెంబ్లీ ఫలితాల్లో అక్కడ 0 సీట్లకు పరిమితం కావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ విధంగా ఇక్కడ ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ఈ విధంగా అవినీతి స్కామ్లో ఇక్కడ కూరుకుపోవడం, ఈ విధంగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం, ఈ విధంగా ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఇంకా సిసోడియా కూడా ఈ విధంగా ఎమ్మెల్యే కూడా ఓడిపోవడం ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ విధంగా వాడిన కమలం వికసించింది, ఓడిన చీపురు మూలకెళ్ళింది. హస్తం ఎప్పట్లా రిక్త హస్తమైంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కరిపించి దాదాపు 26 ఏళ్ల తర్వాత అధికార పీఠాన్ని మరోసారి దక్కించుకుంది. ఎన్నికల ప్రచారంలో చేపట్టినట్లే ఢిల్లీలోనూ డబుల్ ఇంజన్ సర్కారును ఏర్పాటు చేయనుంది. మోడీ దెబ్బకు ఆఫ్ అధినేత మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం ఓటమి పాలు కావడం ఈ ఎన్నికల విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లను సాధిస్తే 62 స్థానాలతో అధికార పార్టీగా కొనసాగుతున్న ఆఫ్ 22 సీట్లకే పరిమితమైంది. అంటే ఆఫ్ అధికారంలో ఉన్న 40 సీట్లలో ఈసారి బీజేపీ పాగా వేసింది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో బోని కొట్టని కాంగ్రెస్ వరుసగా 3వసారి జీరోగా మిగిలింది. 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఫలితాలు నిన్న వెలువడినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా ఇక్కడ 2 అసెంబ్లీ ఎన్నికల్లో 0కి పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. ఈసారి 3వసారి కూడా 0కు పరిమితమై హ్యాట్రిక్ సాధించింది అన్నట్టుగా ఇక్కడ వార్తలు వినొచ్చు మనం. ఈ విధంగా బీజేపీ 70 స్థానాలకు గాను ఈ విధంగా బీజేపీ 48 సీట్లు గెలుచుకొని విజయం సాధించింది అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇది చరిత్రాత్మక విజయం. ఆఫ్ నుంచి ఢిల్లీకి విముక్తి లభించింది. దశాబ్దం పాటు తమను అహంకారంతో పాలించిన ఆ పార్టీని ఢిల్లీ రాజకీయాల నుంచి ప్రజలు తరిమి కొట్టారు. వారు పాలనను మాత్రమే కోరుకుంటున్నారు, నాటకాలను కాదు. ప్రజలు మాపై చూపించిన ప్రేమకు అనేక రెట్లు అభివృద్ధి రూపంలో తిరిగి అందిస్తాం. విధానసభ తొలి సమావేశాల్లో కాగ్ నివేదికను ప్రవేశపెడతాం. ప్రధాని నరేంద్ర మోడీ విధంగా ఢిల్లీలో ఫలితాలు వచ్చిన సందర్భంగా, విజయం సాధించిన సందర్భంగా ఈ విధంగా ఆఫ్ అహంకారాన్ని అక్కడిని దించిరన్నట్టుగా అక్కడ ఢిల్లీ ప్రజలు ఆఫ్ అహంకారాన్ని అణచివేసిరన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విధంగా అక్కడ సుపరిపాలన అందిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఫలితాలు విజయం సాధించిన సందర్భంగా ప్రజా తీర్పును అంగీకరిస్తున్నాం. మా పార్టీ ఎల్లప్పుడూ ఢిల్లీ సంక్షేమం కోసమే పనిచేసింది. ఇకపై ప్రతిపక్షంగా కీలక పాత్ర పోషిస్తాం. ఢిల్లీ ప్రజలకు అందుబాటులో ఉంటాం. మేము అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు, సేవ చేసేందుకే వచ్చాం. ఢిల్లీ ప్రజలు బీజేపీపై పెట్టుకున్న నమ్మకం నెరవేరాలని కోరుకుంటున్నా. ఈ విధంగా అరవింద్ కేజ్రీవాల్ ఈ విధంగా ప్రజల కోరికను మేము స్వాగతిస్తున్నాం అన్నట్టుగా, ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని మేము స్వాగతిస్తున్నాం అన్నట్టుగా, ప్రజల తీర్పును మేము ఒప్పుకుంటున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు అరవింద్ కేజ్రీవాల్. ఈ విధంగా ఢిల్లీ ప్రజలు ఏదైతే బీజేపీపై పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని తీర్చాలి అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. విధంగా మేము పనిచేయడానికి రాజకీయాలకు వచ్చినాం, అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తారు అరవింద్ కేజ్రీవాల్. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు?
మ్యాజిక్ ఫిగర్. ఈ విధంగా ఇక్కడ మొత్తం సీట్లు 70, బీజేపీ 48 ఆఫ్ 22 సాధించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పర్సెంటేజ్ ప్రకారం ఇక్కడ చూపించినట్టు చూడొచ్చు. ఐఏఎఫ్ఎల్ కళ మీది గోల్డ్ లోన్ మాది, తక్కువ వడ్డీ రేట్లు అని ఐఎఫ్ఎల్ ఆడిచ్చారు. జోస్ అలుకాస్ ఏ ట్రెడిషనల్ ఆఫ్ ఫైన్ జ్యువెలరీ ప్లాట్ 50% తగ్గింపు, బంగారు ఆభరణాలపై తరుగు ఛార్జీలపై. విధంగా ధర పెరుగుతున్న కాలంలో బంగారం కొనడానికి అత్యుత్తమైన ప్రదేశం. రుజువులపై 20% తగ్గింపు, వెండి ఆభరణాలకు 0% తరుగు, ప్లాటినంపై 7% తగ్గింపు. జోస్ అలుకాస్ వాళ్ళు ఆడిచ్చినట్టుగా చూసుకోవచ్చు. సమానత్వం కావాలి, ఆత్మగౌరవంతో బతకాలి. ఫిబ్రవరి 4 తెలంగాణ సోషల్ జస్టిస్ డే. వర్గీకరణ వాగ్దానం నెరవేర్చుకున్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కో చైర్మన్ దామోదర రాజనరసింహ గారికి మరియు సబ్ కమిటీ సభ్యులందరికీ ఉదయపూర్వక కృతజ్ఞతలు. సామాజిక స్పృహ, ఆత్మగౌరవం. కొండేటి మల్లయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. న్యాయం, సమధర్మం, సమానత్వం కావాలి, ఆత్మగౌరవంతో బతకాలని. ఇక్కడ ఫిబ్రవరి 4 తెలంగాణ సోషల్ జస్టిస్ డే. వర్గీకరణ వాగ్దానం నెరవేర్చుకున్న కాంగ్రెస్ పార్టీకి విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. వీళ్ళంతా వర్గీకరణ గురించి, ఎస్సీ వర్గీకరణ గురించి తెలంగాణ సోషల్ జస్టిస్ డే సందర్భంగా వాళ్ళు తెలంగాణ ఎస్సీ వర్గీకరణ బిల్లు నివేదికను ఉద్దేశించి ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.